హాయ్ అందరికీ. మాకైతే మా పాలాయన కరెక్ట్ 1 o'clockకి తీసుకొస్తుండు మధ్యాహ్నం పూట. ఫస్ట్ నుంచి అయితే 12-12:30కి పోస్తుండే, కానీ ఇప్పుడైతే సమ్మర్ కదా, బాగా ఎండ టైంలో తీసుకొస్తుండు. ఆ ప్యాకెట్లు ఆల్రెడీ ట్యాంకర్లో పెట్టుకొని వచ్చేసరికి బాగా వేడైపోతున్నాయి. కాగబెట్టే వరకు కూడా పగిలిపోతున్నాయి పాలైతే. పగిలిపోయినవి నా లెక్కలోనే పెట్టండి మేడం, తర్వాతనేమో వేరే లెక్క ఇచ్చేసేయండి అంటారు. కానీ అంత దూరం నుంచి వచ్చినాక ఇంకా పాలు పగిలిపోయినాక ఎట్లా ఇవ్వకుండా ఉంటాం. మాకైతే కంటిన్యూగా 5 days నుంచి అయితే పాలు పగులుతున్నాయి. కొంచెం తొందర రమ్మన్నా కూడా రావట్లేదు. మాకు పాలు పోసే అతను ఆయన మాకు దాదాపు ఒక 10 years నుంచి పోస్తుంటాడు పాలు. అందుకనేసి ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి అనడు అన్నట్లు. అట్లాగని పగిలిపోయినవి కూడా నేను ఏం లెక్క చేయకుండా ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు పూజకి గరక, ఆవు పాలు, ఎప్పుడైనా జున్ను అవి తీసుకొస్తుంటాడు కదా, ఇంకా ఇంట్లో మనిషిలాగానే అన్నట్లు. పాల లెక్క పాలదే అన్నట్టు అట్లా ఏమి ఉండదు. అటు ఇటు అయినా కూడా ఇచ్చేస్తుంటా. మంత్లో 28 days వచ్చినా కూడా అవి కూడా ఏం కౌంట్ చెయ్య, 30 days వేసి ఇచ్చేస్తా అన్నట్లు. ఆయన కూడా 31 వచ్చినప్పుడు మంత్వి ఒకరోజు ఎక్కువ వచ్చినాయి కదా మేడం అని కూడా అడగడు. యాక్చువల్గా అయితే మేడం ఏమన్నాడు, ఎప్పటి నుంచో మాకు పరిచయం కాబట్టి సేటమ్మ సేటమ్మ అని పిలుస్తుంటాడు. మా ఆయనకేమో సేటు అని పిలుస్తుంటాడు. ఇంకా మా లహాన్వికి వచ్చేసేమో చిన్న సేటమ్మ అంటుంటాడు. మా లహాన్వికి అట్లా పిలిచినప్పుడు ఏమో చాలా ముద్దుగా అనిపిస్తుంటుంది.